నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష. రుద్రాక్ష ధారణ ఎంత అమూల్యమైందో ప్రతిరోజు కూడా మనం గురుగారి మాటల్లో వింటూనే ఉంటాం. మరి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కూడా ఎవరైనా ఎటువంటి రుద్రాక్షని ధరించవచ్చు. మీ జాతకరీత్యా ఎటువంటిది సెట్ అవుతుందో మరి గురుగారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకుంది లైవ్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఈ రోజు ఏం చెప్పుకుందాము? ఒక కథ ఎప్పుడులా చెప్పుకుందాం. బుధవారం చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక యువకుడు ఈ ఫ్రూట్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏం పని చేయరు, పైపెచ్చి వాళ్ళకి అనారోగ్యం. ఇవి అమ్మాలి, భోజనానికి, బట్టలకి, తినడానికి, బతకడానికి. అవి కాకుండా మందులకి, డాక్టర్లకు కూడా సంపాదించాలి. రెక్కలు ముక్కలు అవుతున్నాయి తప్ప, ఎండలో నిల్చని పళ్ళు అమ్మడమే తప్ప అనుకున్నంత లాభం రాకుండా ఈ తినడం పస్తులు, కడుపు నిండా తిన్న రోజు ఏ రోజు లేదు. ఈ పరిస్థితుల్లో ఉండగా కుర్రాడు ఒకరోజు అది దుకాణం కట్టేసి అది రోడ్డు మీద బంద్ చేసి వస్తుంటే ఒక మూట కనిపిస్తుంది. ఆ మూటలో బంగారు నాణ్యాలు ఉంటాయి. ఆహా, భగవంతుడు ఇన్నాళ్ళకి నాకు కనికరం ఇచ్చాడు. ఈ కష్టం పడలేకపోతున్నాను. ఈ దెబ్బతో నా కష్టం అంతా తీరిపోయింది. నా తల్లిదండ్రులకి మంచి ఈ ఆఖరి రోజుల్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు. నేను కూడా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడిని అయితే నా భార్య కూడా వాళ్ళని చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ దెబ్బతో అన్ని కష్టాలు తీరిపోయాయి అనుకుంటే ఆ పక్క నుంచి ఒక ముసలివాడు రోదన వినిపిస్తుంటుంది. ఏడుస్తూ ఉంటాడు ముసలి ఆయన, పెద్ద ఆయన, కొంచెం వయసులో పెద్ద ఆయన ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నా పెద్ద ఆయన అని అడుగుతాడు. ఏమీ లేదయ్యా, నా వ్యాపారానికి సంబంధించిన బంగారు నాణ్యాల మూట పడిపోయింది. అది లేకపోతే నా మొత్తం వ్యాపారం కొలాప్స్ అయిపోద్ది. ఇంక నేను బతకడానికి లేదు, ఏం చేయడానికి లేదు అంటే అప్పుడు ఆలోచిస్తాడు. సో కాసేపు ఏదో భ్రమలోకి వచ్చాను, భగవంతుడు నాకు ఏదో ఇచ్చాడని. సో ఇది నాది కాదు, నాకు అవసరం లేదని చెప్పి పెద్ద అయినా ఇదిగో ఇది మీదే అనుకుంటా, ఇది తీసుకోండి, నాకు ఇప్పుడే దొరికింది, ఇది మీ దగ్గర ఉంటేనే మంచిది, మీ సొమ్ము మీకు చేరితేనే అని చెప్పి అంటాడు. పెద్ద ఆయన చాలా ఆశ్చర్యపోయి మొత్తం చూసుకొని అన్నీ యథాతథంగా ఉన్నాయి, ఏం మార్పు లేదు, ఒకటి కూడా తెచ్చి చాలా సంతోషించి ఇప్పుడు చెప్తాడు. బాబు, నేను ఇక్కడున్న జమీందార్ని, వయసు అయిపోతుంది, నాకు పిల్లలు లేరు. సో ఈ జమీన్ చూసుకోవడానికి, నా వ్యాపారాలు చూసుకోవడానికి, సంపదలు చూసుకోవడానికి నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తున్నాను. సో ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఇవాళ్ళు ఎవరూ ఉండరు. సో ఈ బంగారం పోతుందని నేను అనుకున్నాను. కాదు, ఇది తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇంకా నిజాయితీ బతికుంది అని చెప్పి రుజువు చేశాను. నీలాంటి వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది, నీలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఉంది అని చెప్పి నువ్వు నా దగ్గర ఈ అత్యున్నతమైనటువంటి పోస్టులో జాయిన్ అవ్వు అని చెప్పి జాయిన్ చేసుకొని, సరే ఇప్పుడు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావంటే ఖచ్చితంగా కష్టాలు ఉండుంటాయి. నీకు దొరికిన ఈ బంగారం కూడా నీదే. నువ్వేం చేసుకు చక్కగా తల్లిదండ్రులకు కావాల్సిన చేసుకున్నాడు, మంచి ఉద్యోగం. అయితే నిజాయితీ ఎప్పుడూ కూడా అది నిరూపించుకుంటుంది. ఈ సంఘటన ఇప్పుడు మనం ఇది ఒక కథగా చెప్పుకున్నాం. కట్ చేస్తే ఈ మధ్య చెన్నైలో ఇలాంటి సంఘటన నిజంగా జరిగింది. ఒక పిల్లాడు, 6 సంవత్సరాల పిల్లాడు, జస్ట్ 6 years బాయ్. ఆ పిల్లాడికి 50,000 రూపాయలు ఒక బండిల్ దొరికింది కట్ట. ఈ 50,000 రూపాయల బండిల్ దొరికితే స్కూల్లో జాయిన్ అయిన పిల్లాడు అప్పుడే. ఈ 50,000 రూపాయల బండిల్ దొరికితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తిరగడం గొప్ప. ఈ బండిల్ తీసుకొని డిఎస్పీనే కలిసి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రోడ్డు మీద ఇది దొరికింది, ఇది ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయండి అని చెప్పించాడు. ఇది ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయండి అని ఇస్తే అప్పుడు అలాగే ఏర్పాటు చేస్తాం. ఇంత చిన్న పిల్లాడివి, నీకు ఈ డబ్బు తీసుకోకుండా ఏమిట్రా బాబు, ఇది ఎవరు చెప్పారు నీకు అసలు ఏమిటి, ఇవన్నీ అడిగిన తర్వాత సరే నీకేం కావాలి చెప్పని డిఎస్పీ అడిగాడు. బాగుంది పిల్లాడు, మంచి పిల్లాడు, నీకేం కావాలి చెప్పు, నీకు నేను ఏదో బహుమతి ఇస్తాను అంటే, నాకేమీ వద్దు, రజనీకాంత్ అంకుల్ని ఒకసారి కలవాలన్నాడు. రజనీకాంత్ అంకుల్ని ఒకసారి అంకుల్ తాత ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. సరే ఈ విషయాన్ని ఎమ్మటే రజనీకాంత్ ఆఫీస్కి తెలియజేశారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీస్కి తెలియజేశారు. ఆయన 3వ కాలం మీద నిల్చొని ఉంటాడు, ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో అని. సరే ఇమీడియట్గా పిల్లోడు నా దగ్గర తీసుకురమ్మన్నాడు. తీసుకెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచి మాటలన్నీ మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి తర్వాత అందరిని పిలిచి చెప్పాడు అనమాట. ప్రెస్ అది పిలిచి తల్లిదండ్రులు పిలిచి చెప్పాడు, ఈ పిల్లోడు ఎంతవరకు చదువుకుంటే, జీవితంలో ఏమి సాధించాలనుకుంటే అవన్నీ నేనే చేస్తాను, ఇప్పుడే మొత్తం అన్ని తనకి ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అవసరం సమాజానికి ఉంది.
ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని సమాజానికి తెలియాలి. సో ఇలా ఉంటుంది, మనం లేవనుకుంటాం కానీ ధర్మం ఉంటుంది. రైట్, బాగుంది. ఇట్స్ లైవ్ జరిగింది కదా. రైట్ గురుగారు, నేను చెప్పింది కథ అయ్యిండొచ్చు, ఇప్పుడు ఇది తమిళనాడు మన జరిగిన సంగతి. రైట్ గురుగారు, బాగుంది. కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? నమస్తే అండి, నా పేరు మల్లేశ్వరి. మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? నా కొడుకుతో మా కొడుకుది సంగతి చెప్పాలండి మీకు. చెప్పండి అమ్మా. కొడుకుది 2002 మార్చి 25వ తారీఖు, 2002 మార్చి 24 సాయంత్రం పుట్టాడండి. 24 సాయంత్రం, 24 రాత్రి. 24 రాత్రి అంటే తెల్లవారితే 25. తెల్లవారితే 25. అమ్మా ఇది సోమవారం నాడు ఉదయం, ఆదివారం నాడు రాత్రి. తెలుసా అమ్మా? తెలుసండి. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది మిథున రాశి, మృగశిర నక్షత్రము, 4వ పాదము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష. ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మ, ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా ఈరోజు అంటే మనకు శుక్రవారం కూడా ఉండేది కాబట్టి, అంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ 3 రోజులు అయింది, మళ్ళీ సోమవారం దొరుకుతుంది కాబట్టి ఈరోజు కొంచెం మంచి డిస్కషన్స్ చేసుకుందాం గురుగారు. అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు భాష గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అది ఇదే ఉంది మనకి. అంటే ఎవరి భాష వాళ్ళు గొప్పగానే ఫీల్ అవుతారు. తమిళియన్లు కూడా వాళ్ళది అసలు ఇంకా ఇంగ్లీష్ రానివ్వరు, తెలుగు రానివ్వరు, ఏది రానివ్వరు. అంటే ఈ విషయం ఖచ్చితంగా ఎలా ఒప్పుకోవాలంటారు? మనది గొప్పది అనేది అందరూ ఎలా ఒప్పుకోవాలి? ఎవరికి వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప భాష బెంగాలీ, స్వీటెస్ట్ లాంగ్వేజ్ అంటారు వాళ్ళు. పురాతనమైనటువంటి భాష మాదంటారు తమిళ్. మాది ఏం తక్కువ తినలేదు, మాది పురాతనమైందే అని కన్నడీకులు అంటారు. మన గొడవ కూడా జరిగింది, కమల్ హాసన్ దీంట్లో నుంచి వచ్చిందంటే వాళ్ళు ఊరుకోలేదు, లేదు మాది కూడా మీకంటే గొప్ప భాష, మీకంటే ముందు నుంచి ఉంది అని చెప్పి. సో ఇక మన తెలుగు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పక్కన శ్రీకృష్ణదేవరాయలందరూ వాడే పక్క కన్నడీకుడు అయ్యుండి ఆయన తెలుగు కాదు కదా, తెలుగు వాళ్ళు అంటే వేరు. సో ఇక్కడ ఇంకొక చిన్న సంఘటన చెప్తా. ఇప్పుడు తెలుగు వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఈ భాష, ఏ భాషనైనా, ఈ ఒక్క తెలుగు భాషనే ప్రపంచంలో ఎంతమంది కీర్తించారంటే ఈ తెలుగు భాషని, ఇది చాలా గొప్పదని. ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ, కడప ప్రాంతంలో తిరుగుతూ బ్రిటిష్ బ్రౌన్ ద్వారా అక్కడ దొరికిన తాళపత్ర గ్రంథాలు తీసుకొని ఇది ఏమిటి అని ఎవరో పాడుతూ ఉంటే, అక్కడ వేమన పద్యాలు పాడుతూ ఉంటే ఏమిటని అక్కడ దొరికాయి ఆయనకి లాంగ్వేజ్ రాదు, తెలుగు నేర్చుకున్నాడు బ్రౌన్ ద్వారా. నేర్చుకొని వేమన మీద రీసెర్చ్ చేసి వేమన పద్యాలన్నీ సంపుటితం చేసి అది ఒక దగ్గర చేసి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు, వేమన పద్యాలన్నీ బ్రౌన్ ద్వారా. అలాగే దీని గొప్పతనం తెలుసుకున్న బ్రౌన్ ఒక డిక్షనరీని తెలుగులో రాశాడు. మనకి ఇప్పటికీ ఫేమస్ అదే బ్రౌన్ డిక్షనరీ. సిపి బ్రౌన్ మార్కెట్ లో దొరుకుద్ది, సిపి బ్రౌన్ డిక్షనరీ చాలా ఫేమస్. అలాగే మనకి ఈ వేదాలని మ్యాక్స్ ముల్లర్ వేదాలని ఇంగ్లీష్ లో అనువదించాడు. ఎంతమంది ఎన్ని పేర్లు చెప్పుకోక్కర్లేదు. ఓ చిన్న సంఘటన చెప్తాను. మనం ఓ పాట వినుంటాం, కొలువై ఉన్నాడు దేవదేవుడు, కె విశ్వనాథ్ గారి సినిమాలో. ఈ పాట ఎవరు రాశారా అని చూస్తే సిరివెన్నెల గారు రాసి ఉంటారు అనుకుంటారు. కాదు, ఆ పాట రాసింది అక్కడ లిరిక్ పేరు ఎక్కడా రాసి ఉండదు, ఎవరు రాసి ఉన్నది కనిపించదు. అది చూస్తే అది ఏంటది, పల్లకి సేవా ప్రబంధం అనే పుస్తకంలో ఉంది. పల్లకి సేవా ప్రబంధంలో ఇది ఒక్కటే కాదు, 108 ఉన్నాయి. 108 ఇది ఎవరు రాశారు అంటే ఛత్రపతి శివాజీ పిన్ని కొడుకు మరాఠా మహారాజు మనకి కర్ణాటక రాష్ట్రం వచ్చినప్పుడు, అక్కడికి ఆయన పని మీద వచ్చినప్పుడు ఈ తెలుగు భాష విని ఇది చాలా బాగుంది, ఇంత బాగుంది మధురంగా అని చెప్పేసి తెలుగు నేర్చుకొని ఇలా 108 పాటలు రాసి
ఆ పల్లకి సేవా ప్రబంధం అనే పుస్తకంలో జత చేసి, సో ఇప్పుడు ఆయనకి తెలుగు రాదు. ఇలాంటివి ఎన్ని సంఘటనల్లో తెలుగు మీద ఎంతమంది ఎన్ని బుక్స్ రాశారో తెలుగు నేర్చుకొని. ఇప్పుడు చాలామంది ఇది మన జర్మనీ నేర్చుకుంటారు. అది భాష మీద ప్రేమతో కాదు, భాష గొప్పదని కాదు, బతకాలంటే జర్మన్ నేర్చుకోవాలి. చాలా దేశాల్లో ఐన్స్టీన్ చనిపోయేటప్పుడు కూడా ఆఖరి నిమిషంలో నర్సుకి చెప్తాడు, నర్సుకి అన్నీ చెప్తాడు, అన్ని విషయాలు చెప్తాడు. నేను చాలా ప్రపంచానికి తెలియజేయని విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి దాదాపు 40 నిమిషాలు ఎంతసేపు అమ్మాయితో మాట్లాడాడు నర్సుతో. ఇవన్నీ కూడా అన్నీ తెలియజేయమని చెప్పి అన్ని విషయాలు చెప్తాడు, చాలా విషయాలు ప్రపంచానికి చెప్పలేదని. తర్వాత చనిపోతే దురదృష్టం ఏమిటంటే తను మాట్లాడింది జర్మన్లో, ఆ నర్సుకి జర్మనీ రాదు. ఐన్స్టీన్ మొత్తం జర్మన్లో చెప్పాడు అమ్మాయికి జర్మనీ రాదు. సో ఇలా జర్మనీ నేర్చుకోవడం అవసరం కాబట్టి చాలా దేశాలు, మన తెలుగు కళాకారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకొని, అందుకనే ఈ దేశ గొప్పది, ఈ భాష గొప్పది. ఇలాంటివి చెప్పమంటే తెల్లవార్లు చెప్తాను నేను. నాకే పెద్ద ఎగ్జాంపుల్, నాకు చాలా తెలుగు వచ్చి అనుకునేవాడిని. నన్నయ్య గారి పదప్రయోగం చూసిన తర్వాత నాకు మతిపోయింది. ఒక మంచి తెలుగు భాషలను లెస్స అని మాట్లాడుకున్నాం కాబట్టి ఒక మంచి కవిత్వం ఏదైనా చెప్పండి. అయ్య బాబు, నా పని అది. మీరు రాసినవి కదా, చాలా రాశారు కదా మీరు. నేను చాలా రాశాను. అదే ఒక మచ్చుకు ఒకటి ఒకరోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఏది దేంట్లో వేలు పెట్టినా అది అక్కడికి వెళ్ళిపోద్ది. నేను చాలా కోపంతో, చాలా బాధతో, ఉక్రోషంతో, ఆక్రోషంతో, చాలా చిన్నప్పటి నుంచి కోపం చూడలేదు అసలు. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి తప్పదు. ఇలా చాలా రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మనది మనం గొప్ప అని చెప్పుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనది గొప్ప అని ఇప్పుడు గొప్ప కాదని ఎవడంటాడు? ఇప్పుడు అందరూ వచ్చి తెలుగు నేర్చుకొని ఇందులో గొప్పతనం తెలుసుకొని తెలుగు నేర్చుకొని ఆ తెలుగులో వాళ్ళు మళ్ళీ రాయడం, తెలుగు మాట్లాడడం వేరు. ఇప్పుడు అంత పెద్ద కీర్తనలు రాయడం ఎంత కష్టం, తెలుగు వాళ్ళకే సాధ్యం కాదు. కీర్తనలు ఎవరికి సాధ్యం? తెలుగు వాళ్ళకి సాధ్యం కాదు. అలాంటిది మరాఠా మహారాజు రాజా ఛత్రపతి శివాజీ పిన్ని కొడుకు రాయడమే. ఎవరు ఆయన పేరు? రైట్ గురుగారు, బాగుంది, బాగా వివరించారు. ఇలాంటి ఎన్నో తెలుగు గురించి మాట్లాడితే. ఓకే, కాల్ చూద్దాము. హలో హలో హలో, చెప్పండి అమ్మా మీ పేరు. ఆయన తంజావూరులో తెలుగు ఉన్నాడు ఫస్ట్ టైం. మాట్లాడండి గురువు గారితో. హలో గురుగారు, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1-2 1997 మధ్యాహ్నం 2:30 బాబు. అమ్మా శనివారం అని తెలుసు కదమ్మా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట, పాదం 4. ఆఖరిలో ధనిష్ట నక్షత్రం 4వ పాదం, కుంభరాశి. అమ్మా తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎప్పటి నుంచి అమ్మా ఖాళీగా? 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదమ్మా. ఏదో ఒకటి చేయమనండి. ఏదో ఒకటి. దశముఖి రుద్రాక్ష, ఇది విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, జాతకానికి కూడా పర్ఫెక్ట్ యాప్ట్. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత ఫలితం బాగుంటుంది. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీలే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. ఇక క్యాంప్స్ రాజమండ్రి రేపే, బుధవారం అయిపోతుంది, గురువారం రేపే రాజమండ్రి. సో ఖచ్చితంగా నాకు జాతకాన్ని అనలైజ్ చేసే సమయం ఇవ్వండి. మీరు హడావిడి చేసి 3-4 పేర్లకి చెప్పకుండా ఒక్కొక్క పేరు ఇవ్వండి. మీరు ఒక్క పేరు ఇస్తే మీ జాతకాన్ని ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే బాగా అనలైజ్ చేసి మీరు అనుకున్న దానికంటే మీకు బాగా వివరిస్తానని నా మీద నాకు చాలా నమ్మకం. ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కోటి ఇవ్వండి. పూర్తి న్యాయం చేస్తాను.
మీకు ఏమైనా అవకాశాలు ఉన్నాయి, మీ జాతకం ఎలా ఉంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఇవ్వండి. రేపు రాజమండ్రిలో నేను మధ్యాహ్నం వరకే ఉంటాను, 1 గంట వరకు అర్థం చేసుకొని మీరు సహకరించండి. అనవసరంగా పేర్లు ఎక్కువ రాయకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే ఉంటాను, హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం తప్ప. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడున్నా నాతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో అక్కడైనా మీరు ఒక్కొక్క ఆ రకంగా నాతో మాట్లాడినా, అంటే అది మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడి నుంచి నాతో మాట్లాడించే ప్రయత్నం మా వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినా, లేదు రేపు గురువారం నాడు రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటే గురుగారు, ఇందాక భాష అనుకున్నాం కదా, ఇప్పుడు మతం గురించి మాట్లాడుకుంటే మళ్ళీ అన్ని మతాల్లోకి వెళ్ళా మన హిందూ మతం గొప్పది, ధర్మం ప్రకారంగా అన్ని రకాలుగా కూడా మన మతం గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే మన మతమే గొప్పది అనడానికి కూడా అంటే ఖచ్చితంగా ఇది ఒప్పుకునే విధంగా ఏం చెప్తారు అసలు? మన మతం గొప్పదే, నో కాదనడానికి లేదు. కాదంటే ఎవరు ఊరుకోరు కూడా, మనం మాట్లాడితే అసలు ఊరుకోరు కూడా. సో నిజంగా ఒప్పుకొని తీరాలి. అయితే ఇంతకంటే గొప్ప సాంప్రదాయం ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన మంతం ఏమి తక్కువ కాదు, అలాగని చెప్పి ఇంతకంటే గొప్పది లేదని కాదు. పక్కన ఇరాన్లో, అది అంటే మిడిల్ ఈస్ట్లో కొన్ని మతాలు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 5,000 మతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5,000 మతాలు ఉన్నాయి. 5,000 మతాలు ఉంటే ఒక 3 మతాలు, ఒక 5 మతాలు కొంచెం ఫేమస్. ప్రధానంగా 3, తర్వాత ఇంకో 2 యాడ్ చేస్తే అవి అంటే ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధ ఇలా ఉన్నాయి కదా, బౌద్ధ మతం ఉన్నాయి, సిక్ ఇలా ఉన్నాయి కదా. అలాగే ఇంకొక మతం కూడా జోర్డాన్ అని ఒకటి ఉంది. ఇది మన వాళ్ళు చాలా మందికి తెలుసు. వాళ్ళ మత గ్రంథం ఆవాస. ఇప్పుడు మనకి ఆవాస హోటల్, 5 స్టార్ హోటల్ ఉంది ఇక్కడ, ఆవాస. వాళ్ళ మత గ్రంథం ఆవాస. వాళ్ళు మాట్లాడే భాష పర్షియా. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ముస్లిం. హిందూయిజానికి దగ్గరగా ఉంటుంది, ముస్లిం హిందూయిజం కి దగ్గరగా ఉంటుందా? ఓకే, అది ఇస్లాంలో ఉన్న, ఇస్లాం కంట్రీలో ఉన్న, ఇస్లాంలో మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడే భాష అరబీ అయినా అది పర్షి వాళ్ళు మాట్లాడే భాష. పర్షియన్స్ అంటారు వాళ్ళని. ఆ నాగరికత కూడా చాలా గొప్పది. మనకి పర్షియన్ నాగరికత గురించి తెలుసు. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే మనకంటే చాలా బలంగా ఉంటారు. దాతృత్వంలో, సేవా కార్యక్రమంలో మనకంటే బాగా. అక్కడ పర్షియన్లు పుట్టిన వాళ్ళని ఎవరిని చూసినా, మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పర్షియన్లుగా మన భారతదేశం వచ్చినటువంటి వాడు జేఆర్డి టాటా, మన రతన్ టాటా, వీళ్ళందరూ వాళ్లే కదా. జోర్డాన్స్ వీళ్ళందరూ, వీళ్ళ దేవుడు జోర్డాన్ ఒక్కడే దేవుడు. పర్షియన్ భాష మాట్లాడతారు వాళ్ళు, పర్షియన్స్ అంటారు వీళ్ళని. ఆవాస వాళ్ళ మత గ్రంథం. వాళ్ళ స్వర్గానికి ఇప్పుడు మనం అది మిడిల్ ఈస్ట్ లో ఉన్నప్పటికీ కూడా, ఇస్లాం కంట్రీలో ఉన్నప్పటికీ కూడా, అదే ఇరాన్ అక్కడికి వెళితే స్వర్గానికి దారి ఉంటుంది అక్కడికి. వాళ్ళకి స్వర్గాన్ని డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళి, అంటే ఏమిటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే భగవంతుడు మనకి ఇచ్చింది పక్క వాళ్ళకి సాయం చేయమని. నువ్వు ఒక్కడవే వాడేసుకొని పాడైపోమని కాదు, ఖచ్చితంగా నీ దగ్గర ఏదన్నా ఉంటే పక్కవాడికి సాయం చేయమని. అందుకనే వాళ్ళ చనిపోయే నిమిషం వరకు కూడా జోర్డాన్స్ ఏం చేస్తారంటే, ఒక కొండ ప్రాంతం ఉంటుంది, దాని చుట్టూ ప్రారీ కూడా కట్టేసి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే మన ఏం దేశం అది, ఇప్పుడు ఇరాన్లో, ఈ ఇరాన్ ఇరాక్ ఎప్పుడు కన్ఫ్యూజ్, పక్క పక్కన ఉంటాయి కదా. ఇరాన్లో ఎప్పుడు వెళితే అక్కడ చుట్టూ ఒక పెద్ద ప్రారీ కూడా కట్టుంటుంది, రాజధాని నగరంలో కట్టుంటే అక్కడ మధ్యలో చిన్న గొయ్యిలాగా తీసుంటుంది గుంత. అందులోనేమో ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. కొందరు దానం చేస్తారు, కొంతమంది ఖననం చేస్తారు. ఇప్పుడు అలా కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శవాలను తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తే రాబందులు వచ్చి పీక్కు తింటాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళ మత గ్రంథం ఆవాసాల్లో వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు చనిపోయేటప్పుడు కూడా వేరే జంతువులకి సాయపడి వెళ్ళిపో, ఆకలి తీర్చి వెళ్ళిపో, ఏ భాగము నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నీ ఆఖరి నిమిషం వరకు సేవ 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 తత్వం. ఇప్పుడు మన రతన్ టాటా గారు వచ్చింది అక్కడి నుంచి. అందుకనే ఆయన మొత్తం
మొత్తం సేవా తత్పరతకు ఆయన నిదర్శనం. సో ఈ జోర్డాన్స్ జోర్డాన్స్ వాళ్ళది కూడా ఒక గొప్పది. మత గ్రంథం అంటే దేవుడు ఒక్కడే. ఆవాస మత గ్రంథం మనం చూస్తే ఒక్కడే దేవుడు లైక్ భగవద్గీత, భగవద్గీత లాగా చాలా హిందూ మతానికి చాలా దగ్గరగా. అగ్నిని వాయువుని వాళ్ళు పూజిస్తారు, పంచభూతాలని పూజిస్తారు. కానీ దేవుడు ఒక్కడే, అతనే జోర్డాన్. మనిషి అంటే మనం దేవుడి ఆ విగ్రహాన్ని కూడా చూసినప్పుడు గరుత్మంతుడికి ఉన్నట్టు 2 రెక్కలు ఇలా ఉంటాయి, మధ్యలో ఇలా మనిషి ఉంటాడు, కిందకి మనిషి ఉంటాడు. దేవుడు జోర్డాన్ దేవుడు అలాగే ఉంటాడు, పైన పక్షి ముఖం లా ఉంటాడు. గూగుల్లో. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు భరత్ యాదవ్ మేడం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ సార్. ఓం నమ శివాయ. జోరాస్టర్ అని కానీ లేకపోతే ఆవాస మత గ్రంథం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, అక్టోబర్ ఏమండి? హలో, 22 అక్టోబర్ 2001 సార్. ఇది సోమవారం అని తెలుసా అండి? అయ్యా సోమవారం అండి. అవును సార్, అవును సార్. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఎవరిది సార్ ఇది? మా అబ్బాయి సార్. ఈ అబ్బాయికి మీరు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, దీని తర్వాతది. ఏది వీలైతే అది వేయండి, వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం నిజంగా అద్భుతమే. సో మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓం నమ శివాయ. రైట్ గురుగారు, ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు, తెలియని విషయాలు కూడా మా అందరితో పంచుకున్నారు. మంచి మంచి విషయాలు. అందుకే ఎప్పుడు ఏ స్టోరీతో, ఏ ఇన్స్పిరేషన్తో వస్తారని ఎదురు చూస్తూ ఉంటాం అందరం కూడా. మంచి విషయాలు మాట్లాడుకున్నాము. అలాగే రేపు గురువారం మరి రాజమండ్రిలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్క పేరే నమోదు చేసుకుని గురుగారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్